హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మోడర్న్ హిస్టరీ విత్ మీ ఎస్పీ రాజన్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ యొక్క మోడర్న్ హిస్టరీ తెలుసుకోబోతున్నాం. అందులో భాగంగా మనం కుతుబ్ షాహీస్ గురించి ఒక ఓవర్వ్యూ, సింపుల్ ఓవర్వ్యూ తెలుసుకున్నాము. సో వాళ్ళ గురించి ప్రతి ఒక్క వీడియో అనేది మనకు అప్లోడ్ అయ్యింది. సో మీరు ఫాలో అవుతూ రావచ్చు. అలాగే ఏపీ యొక్క ఏన్షియంట్, మోడర్న్, మిడివల్ ప్రతి ఒక్క హిస్టరీ కంప్లీట్గా కావాలనుకుంటే మన యాప్లో అనేది మీకు కంప్లీట్ వీడియోస్ అనేది అప్లోడ్ అవుతాయి. సో యూ క్యాన్ గెట్ ఇట్ దేర్ అనమాట. సో ఇప్పుడు ఏంటంటే క్లాస్ నెంబర్ 5 ఇన్ ద ఏపీ మోడర్న్ హిస్టరీ రిగార్డింగ్ ద యూరోపియన్స్ ఇన్ ఆంధ్ర. సో ఆంధ్రాలోకి యూరోపియన్స్ ఎంటర్ అయినప్పుడు ఉంటున్న స్టోరీ ఏంటి, ఎవరు వచ్చారు, ఎలా వచ్చారు, దానికి ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, కొన్ని విషయాల్ని కనెక్ట్ చేస్తూ అద్భుతంగా అనేది మనం క్లాస్ అనేది చూస్తాం అనమాట. సో లిటిల్ బిట్ కోల్డ్ ఉంది, సో అందువల్ల అడ్జస్ట్ అవ్వండి క్లాసు, నో ప్రాబ్లం. సో మనం కంటెంట్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన క్లాస్ ఎప్పుడు కూడా ఒక ఇమేజ్ ఫార్మేట్ నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత థియరీలోకి వెళ్ళి ఫ్లో చార్ట్ మెథడ్లో ఎండ్ అవుతుంది. అద్భుతంగా క్లాసెస్లో బ్యాక్గ్రౌండ్ స్టోరీస్ కానీ, జరిగిన విషయాలు కానీ ప్రతి ఒక్క విషయాన్ని మనం అద్భుతంగా డిస్కస్ చేసుకుంటూ, ఇంటర్ రిలేట్ చేసుకుంటూ ఫైనల్గా ఒక అవుట్పుట్ నోట్స్ అంటే ఒక బ్యూటిఫుల్ ఫ్లో చార్ట్ నోట్ సింపుల్గా మీరు ఒక 10 నిమిషాల్లో రివైజ్ చేసే విధంగా ప్రతి ఒక్క టాపిక్స్ని, ప్రతి ఒక్క కంటెంట్ని మీకు క్వాలిటీగా అనేది నేను తీసుకొస్తున్నాను. అది కూడా అద్భుతంగా ఫ్లో చార్ట్ మెథడ్లో. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ క్లాసెస్ మీరు చూసారు అంటే మీకు అర్థమవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏన్షియన్ కానీ అవన్నీ కూడా హ్యాండ్ రైటన్ నోట్సే మీకు ఇస్తున్నాను అనమాట. సో థియరిటికల్ నోట్స్, ఎన్లార్జ్ నోట్స్ వస్తుంది కాబట్టి మనం సింపుల్గా అన్నింటినీ కవర్ చేసి చూస్తున్నాం. కాకపోతే మీ అందరికీ నా తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, ఎస్పీ రాజన్ సార్ నేను వచ్చేసి సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. కాకపోతే ఈ వీడియోస్ని స్టూడెంట్స్ దగ్గర తీసుకెళ్ళడానికి మీరు నాకు సపోర్ట్ చేయాలి. సో అందువల్ల ఏంటంటే ఏదైనా కానీ మీరు వాట్సాప్ గ్రూప్స్ కానీ ఏదైనా ప్రిపరేషన్స్లో ఉన్నారంటే వాళ్ళకి మన ప్లేలిస్ట్ని షేర్ చేయండి. సో లెట్ దమ్ కమ్ టు నో అబౌట్ అవర్ కోర్స్ అనమాట. సో కొంతమందికి తెలుస్తూ ఉంటుంది, ఎందుకంటే మనం ప్రమోషన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు, కంటెంట్ మీద కాన్సన్ట్రేషన్. నేను ఒక్కనే కాదు ఈ ఛానల్ రన్ చేసేది, ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద కంటెంట్. మీరు సో దాన్ని మీ వీలైనంత వరకు షేర్ చేయండి. సో ఇట్ మే రీచ్ టు ద మోర్ పీపుల్ అండ్ ఇంకా మనం ఇలాంటి అద్భుతమైన క్వాలిటీ కంటెంట్ ఇవ్వడానికి అది ఒక సపోర్టివ్ ఫ్యాక్టర్గా అనేది ఉండొచ్చు అనమాట. సో కైండ్లీ బీ సపోర్టివ్ అండ్ పాజిటివ్. సో మన కంటెంట్లోకి వెళ్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇమేజ్ పాయింట్ ఆఫ్ స్టడీ కాబట్టి యూరోపియన్స్ ఇండియాకి ట్రేడ్కి వస్తున్నారని మనకు అర్థమైంది. కాకపోతే దీన్ని చదవడానికి మనకి ఫస్ట్ మన ఇండియాతో ఏన్షియంట్ నుంచి ఎవరు ట్రేడ్ చేశారు, ఎలాంటి రూట్స్లో ట్రేడ్ చేశారు, ఎందుకు ట్రేడ్ చేశారు అనే కొన్ని అంశాలు మనకు అర్థమయ్యాయి అంటే ఈ కాన్సెప్ట్ చాలా అద్భుతంగా అర్థమవుతుంది. అది మనం ఎంత చెప్పినా కానీ సోదే కానీ మనకి బుర్రకెక్కదు, అవునా? కానీ అర్థమయ్యేలా ఉండాలంటే ఒక అద్భుతమైన ఇమేజ్ అనేది ఉండాలి. సో చూడండి, రోమన్ల కాలంలో చాలా వరకు ఏన్షియంట్ ఆంధ్రాలో 7వ శతాబ్దం వరకు చాలా వరకు ప్రాచీనమైన ట్రేడ్ అనేది ల్యాండ్ రూట్లోనే జరిగింది. అది కాకుండా కొన్ని సీ రూట్స్ అనేది జరిగాయి. అది ఎలా జరిగిందంటే చూడండి, రోమ్ నుంచి కూడా ఇక్కడ నుంచి కూడా ఏంటంటే మెడిటేరియన్ సీ అనేది ఒక పెద్ద ఆప్షన్గా ఉంది. ఈ ఇమేజ్ మళ్ళీ చెప్తున్నాను, చాలా చాలా క్రూషియల్ అండి. ఎందుకు అన్నీ మనం యూట్యూబ్లో పెట్టట్లేదు అనే దానికి ఒక రీజన్ కూడా ఏదండి, ఈ ఇమేజెస్కి అంతా కూడా పర్మిట్స్ ఇవి తీసుకొని మనం పెట్టట్లేదు. కొన్ని మ్యాప్స్ నుంచి కూడా, గూగుల్ మ్యాప్స్ నుంచి కూడా మీకు ఈ క్లాస్ విన్నారంటే పూర్తిగా అర్థమవుతుంది, అవన్నీ కూడా డైరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, రోమన్స్, గ్రీకులు వీళ్ళంతా కూడా ఈ మెడిటేరియన్ సీ మార్గాన్ని ఎక్కువగా ఎన్నుకున్నారు మన ఇండియాతో ట్రేడ్ చేయడానికి. అందులో ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక 14th సెంచరీ ఆ టైం వరకు చూసారంటే సో ఎక్కువగా ఏంటంటే బైజాంటైన్ ఎంపైర్ అనేది ఉండేది అనమాట. 7th సెంచరీ వరకు బైజాంటైన్ ఎంపైర్ అనేది ఉండేది. సో 7వ శతాబ్దం వరకు బైజాంటైన్ ఎంపైర్ వీళ్ళందరితో కూడా ఈ రోము, గ్రీకులు మంచి సత్సంబంధంతో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇక్కడ నుంచి కాన్స్టాంటినోపల్, సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక బ్లాక్ సీని దీన్ని కనెక్ట్ చేసి ఈ ప్రాంతాన్ని కాన్స్టాంటినోపల్ అంటారు. ఈ రోజుకి మనం చూసామంటే దాన్ని ఇస్తాంబుల్ అని అంటారు. ఈ మార్గం గుండా ఇక్కడి నుంచి వచ్చి సో అక్కడి నుంచి కూడా పలు ప్రాంతాలను అన్నింటినీ దాటుకుంటూ మన ఇండియాకి ట్రేడ్కి వచ్చేవాళ్ళు. అది మాత్రమే కాకుండా కొందరు మెడిటేరియన్ సీ ద్వారా ఇక్కడ ఆఫ్రికాలో ఉంటున్న సూయజ్ కెనాల్ ఇది ఉపయోగించుకొని రెడ్ సీ ద్వారా వచ్చి మళ్ళీ ఇక్కడికి ట్రేడ్ చేసేవాళ్ళు. సో ముఖ్యంగా ఏంటంటే ఈ ఏదైనా ఒక ల్యాండ్ రూట్, సీ రూట్, ఈ మార్గాలను ఎంచుకుంటూ ఉన్నారు. కాకపోతే 7వ శతాబ్దం తర్వాత ఏమైంది సార్ అంటే ఇక్కడ బైజాంటైన్ ఎంపైర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈ ప్రాంతంలో వచ్చేసి చాలా వరకు ఏంటంటే అరబులు టేక్ఓవర్ చేస్తున్నారు. మన ఇండియాతో ట్రేడ్ అనేది ఏంటంటే రోమన్ల తర్వాత వచ్చేసి అరబ్బులు. సో ఈ అరబ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి ఈ కాన్స్టాంటినోపల్ని చేజిక్కించుకున్నాయి అనమాట. ఈ కాన్స్టాంటినోపల్ని చేజిక్కించుకున్న తర్వాత ఈ ప్రాంతం అంతా కూడా ఈ యొక్క అరబ్ టర్క్ అంటారు. ఫస్ట్ అరబ్స్ కాదు, టర్క్స్ చేతిలో ఉంటారు. తర్వాత వాళ్ళంతా ముస్లిం రూలర్సే. సో తర్వాత ఈ టర్క్లు ఎవరైతే ఉన్నారో ఈ ప్రాంతాన్ని కంట్రోల్ తీసుకున్నారు. తర్వాత తీసుకున్నా అంటే ఇదంతా కూడా ఏంటంటే ఇట్ గోస్ టు బి స్ట్రాంగ్. అరబ్ అనేది మనతో ట్రేడ్ చేస్తూ ఉన్నారు. యూరోప్లో అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. కాకపోతే యూరోపియన్స్కి ఏం చేసిందంటే వాళ్ళకి కావాల్సిన సామాన్లు అరబ్ నుంచే తీసుకున్నారు. అంటే ఈ అరబ్ దేశాలు ఏవైతే ఉన్నాయో అవి ఇండియాతో ట్రేడ్ చేసాయి. ఇక్కడి నుంచి దొరికిన వస్తువుల్ని ఎవరికి అమ్మారు? యూరోపియన్స్కి అమ్మారు.
ఇలా బిజినెస్ అనేది జరుగుతూ ఉంది. కాకపోతే ఈ బైజాంటిన్ ఎంపైర్ అనేది యాక్చువల్గా 14th సెంచరీకి పడిపోతుంది అనమాట. పూర్తిగా పడిపోయి అప్పుడు ఒట్టోమన్ ఎంపైర్ అనేది వస్తుంది. ఒట్టోమన్ టర్క్. సో ఇప్పుడు ఎప్పుడైతే ఒట్టోమన్ ఎంపైర్ టర్క్స్ వస్తారో ఇది క్రిస్టియన్ అండ్ ఇస్లామిక్ వార్గా అనేది ఏర్పడుతుంది. ఈ ప్రాంతం అనేది కంప్లీట్గా ఎవరి కంట్రోల్లోకి వెళ్ళిపోతుందంటే అరబ్స్ చాలా వరకు ఈ యొక్క క్రిస్టియన్ కింగ్డమ్స్ని అలో చేయట్లేదంట. వాళ్ళకి ట్రేడ్ ఆపేశారు. వాళ్ళందరికీ స్పైస్, ఇతర విషయాలు, కాటన్, ముస్లిం ఇలాంటి క్లాత్స్ అంతా కూడా ఇక్కడి నుంచే ఈ మార్గం గుండా దొరికేది. ఎప్పుడైతే ఒట్టోమన్ ఎంపైర్ ఈ ప్రాంతాన్ని కబ్జా చేసుకుందో ఈ మార్గం మెడిటేరియన్ సీ గుండా వెళ్తున్న ఈ మార్గానికి బ్లాక్ వేశారు. అలాగే ల్యాండ్ రూట్ కాన్స్టాంటినోపుల్ ఏదైతే ఉందో ఈ మార్గానికి బ్లాక్ వేశారు. ఈ మార్గం అంతా బ్లాక్ చేయడం వల్ల ఇప్పుడు యూరోపియన్లు వెళ్ళలేకపోయారు, అవునా కదా. సో అప్పుడు యూరోపియన్లో 14, 15, 16 శతాబ్దంలో వచ్చేసి ఒకవైపు పోర్చుగల్ చాలా పవర్ఫుల్గా ఉన్నది, అలాగే స్పెయిన్ కూడా పవర్ఫుల్గా ఉందన్నమాట. ఈ రెండు దేశాలు పవర్ఫుల్గా ఉన్నప్పుడు వాళ్ళకి సముద్ర మార్గం కూడా చాలా పవర్ఫుల్గా ఉంది. కానీ వీళ్ళని దాటుకొని ఈ మెడిటేరియన్ సీలో రావడానికి మార్గం లేదు. అలాంటప్పుడే మళ్ళీ ఇది ఏంటంటే యూఆర్ సీయింగ్ ద మ్యాప్ ఆఫ్ అవర్ 15th సెంచరీ. ఇంతకుముందు ఏంటి అది ఏన్షియంట్ మ్యాప్, ఇప్పుడు 15th సెంచరీ మ్యాప్ అనేది మనం చూడబోతాం. సో 15th సెంచరీ మ్యాప్ తెలుసుకోవాలంటే ఇక్కడ చూడండి, ఇది 15th సెంచరీలో ఏమైంది, 15వ శతాబ్దం. సో ఇక్కడ ఈ మార్గం గుండా రావడానికి కఠినమైపోయింది. ఈ మార్గాన్ని బ్లాక్ చేశారు. అప్పుడు ఈ యూరోపియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఏదైనా కొత్త మార్గాన్ని కనుక్కోవాలనేసి ఇక్కడి నుంచి కూడా లిస్బన్ నుంచి కూడా వాళ్ళు కొన్ని రూట్స్ అనేది ట్రై చేశారు. ప్రతిసారి ఆఫ్రికాని కేప్ ఆఫ్ స్ట్రోమ్స్ అని అంటారు. కేప్ ఆఫ్ ఈరోజు దాని పేరు మార్చారు. దాని స్టోరీ అంతా కూడా మీకు థియరీలో ఉంది కాబట్టి మీకు అర్థమవుతుంది. ఒక సింపుల్ ఓవర్వ్యూ చెప్తున్నాను. ఈ కేప్ ఆఫ్ గుడ్ హోప్ కానీ లేదంటే కేప్ ఆఫ్ స్ట్రోమ్స్ ఏదైతే ఉంటుందో దాన్ని వాళ్ళు పూర్తిగా అనేది కబ్జా చేసుకోవడం జరిగిందనమాట. సో ఇక్కడ పోర్చుగల్స్ వాళ్ళు ఇవన్నీ కూడా పోర్చుగీస్ అనే వాళ్ళు రావడానికి ట్రై చేసి ఏమారిపోతూ ఉన్నారు, ఇండియాకి రాలేకపోతున్నారు. అప్పుడే కొలంబస్ వచ్చేసి ఇంకో డైరెక్షన్లో వెళ్ళి ఇక్కడ ఓకేనా అమెరికాని కనుగొని ఉంటారు. తర్వాత అమెరికన్ వెస్పకి అనే అతను తర్వాత అమెరికాకి అమెరికా అని పేరు పెట్టాడు. సో వీళ్ళంతా కూడా ఏంటి ఇండియాని కనుక్కోవాలనేసి ఈ ట్రేడ్ ఉంది చూసారా మీరు, అక్కడి నుంచి కూడా మన ఇండియాని కనుక్కోవాలి, ఇండియాతో ట్రేడ్ చేయాలనే వాళ్ళ ప్రయత్నం అనేది చివరికి అమెరికాను కనుగొనడానికి ఒక మార్గంగా మారిందనమాట. సో మొత్తానికి ఇక్కడి నుంచి ఏంటంటే దే హ్యాడ్ ఫౌండ్ ద సో కాల్డ్ అమెరికా. కాకపోతే ఇంకా ఇండియా దొరకలేదనే ఒక బాధ ఉంటుంది కదా, ఒక ఆవేదన ఉంటుంది కదా. సో మళ్ళీ వాళ్ళ ప్రయత్నాన్ని ఆపుతారా? ఆపరు. సో అలా ఆపకుండా ఇక్కడి నుంచి కూడా దే కేమ్. అప్పుడు ఇక్కడ జాన్ టోన్ ఒక రాజు ఉంటాడు. సో అరే ఇది ఇందిరానైనా కేప్ ఆఫ్ స్టోమ్స్ అనేసి ఇక్కడ ఉంటుంది. అక్కడ వచ్చి మన పడవలంతా మునిగిపోతున్నాయి, ఇక్కడ నుంచి దాటలేకపోతున్నాం, ఇదేదో తాచ్చరైపోతుందిరా స్వామి అనేసి ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఏంటంటే అప్పుడు కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని దాని పేరు మార్పిడి చేసి మళ్ళీ ప్రయత్నాలు వదులుకొని చేసిన. అప్పుడు వాస్కో డి గామా ఇక్కడి నుంచి వచ్చి సో మళ్ళీ అరబ్ మడగాస్కర్ వచ్చి మడగాస్కర్ నుంచి అరబ్ ట్రేడర్స్ హెల్ప్ తీసుకొని మన ఇండియాలో ఉండే క్యాలికట్కి జొమరిన్ రాజు దగ్గరికి చేరుకుంటాడనమాట. ఇలా మన ఇండియాకి రావడానికి మార్గాన్ని ఏన్షియన్ నుంచి కూడా ఇటువైపు నుంచి ఉన్నా కానీ కొత్తగా యూరోపియన్స్లో వాస్కో డి గామా వచ్చేసి ఇటు కనుక్కున్నారు. కాకపోతే చాలామంది చిన్నపిల్లలు చదువుతున్నప్పుడు అంటే వాస్కో డి గామా ఫౌండ్ ద రూట్ టు ఇండియా అంత కాదు, అంతకుముందు నుంచి కూడా ఫారిన్ ట్రేడర్స్ ఉన్నారు, ట్రేడ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక మెచ్యూర్డ్ యూపీఎస్సీ ఆర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ స్టూడెంట్గా మీరు చూసి ఒక క్లారిటీ మెయింటైన్ చేయాలి, ఒక బ్రాడ్ మైండ్ ఉన్న సబ్జెక్ట్ని ఇన్డెప్త్ అండర్స్టాండ్ చేసుకోవాలా, లేదంటే వేస్ట్ ఆఫ్ నాలెడ్జ్. సో ఇక్కడ చూడండి ఇప్పుడు అర్థమైందండి. సో ఇప్పుడు ఇలా ఒక రూట్ అనేది కనుగొన్నారు అనమాట. తర్వాత ఇప్పుడు రూట్ కనుక్కునేసారు, హ్యాపీ. ఇప్పుడు ఇక్కడ నుంచి పోర్చుగీస్, స్పెయిన్ వీళ్ళందరూ కూడా ట్రేడ్ కనుక్కుంటారు కదా, ట్రేడ్ ట్రై చేస్తుంటారు కదా. అలా పోర్చుగీస్ వచ్చేసి ఇక్కడ చూడండి మన ఇండియాలో వెస్ట్ కోస్ట్ అంతా కూడా ఆక్రమించేస్తారు. సో ఇప్పుడు మళ్ళీ ఇంకో మ్యాప్లోకి వద్దాం. ఇప్పుడు వాస్కో డి గామా యొక్క రూట్ చూపిస్తాను చూడండి. లిస్బన్, ఈ పోర్చుగీస్ యొక్క లిస్బన్ ఏదైతే ఉందో అది ఒక ట్రేడింగ్ సెంటర్. యూరోపియన్ కంట్రీస్ కావాల్సిన స్పైసెస్ మిగతా అన్నీ కూడా వ్యాపారం అంతా అక్కడి నుంచి చేసి అక్కడి నుంచి కూడా అందరికీ అందిస్తూ వచ్చారు. కాకపోతే ఇక్కడి నుంచి కూడా చూడండి కేప్ ఆఫ్ వెర్డే, తర్వాత ఇక్కడి నుంచి కేప్ ఆఫ్ గుడ్ హోప్, ఇక్కడి నుంచి అలా 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 కనుక్కొని మన ఇండియాకి అనేది రావడం అనేది జరిగింది. ఇక్కడికి స్టోరీ కథం. వాస్కో డి గామా వచ్చాడు, చాలా వరకు పోర్చుగల్ ట్రేడ్ స్టార్ట్ చేశారు, వెల్తీగా అన్నీ కూడా అవుతుంది. అలాంటప్పుడు ఈ పోర్చుగల్కి అన్ని యూరోపియన్ కంట్రీస్కి వాళ్ళే ఇక్కడి నుంచి కదా సరఫరా చేస్తారు. అలా ఉన్నప్పుడు నెదర్లాండ్స్ని ఏమంటారంటే డచ్ అని అంటారు. ఈ డచ్ ఎవరైతే ఉన్నారో ఈ డచ్ చేసిందంటే సో ట్రేడ్కి ఈ లిస్బన్, డచ్కి పోర్చుగల్ ఒకసారి పడలేదు, మనస్తాపం ఉంది, వాళ్ళిద్దరికి రెండు దేశాలు గొడవలు ఉన్నాయి కాబట్టి ఈ లిస్బన్ పోర్ట్లోకి రావడం అనేది మినహాయించారు. ఇప్పుడు డచ్ ఏంటి ఇక అక్కడి నుంచి దొరకట్లేదు, ఖచ్చితంగా మళ్ళీ వారు సముద్ర మార్గంలో వేటాడాలి, మళ్ళీ ఇక్కడి నుంచి తీసుకురావాలి, ఎందుకంటే పోర్చుగీస్ వాళ్ళు ఇవ్వట్లే కదా. సో వాళ్ళకి మనస్తాపం ఉందా లేదా. సో అందువల్ల డచ్ ఏంటంటే ఇలా వచ్చారు. కానీ వాళ్ళు వచ్చే సమయానికి ఏమైంది, పోర్చుగల్ వారు వెస్ట్ కోస్ట్ అంతా కూడా ఆక్రమించేశారు.
అవునా? వెస్ట్ కోస్ట్ అంతా కూడా పోర్చుగల్ డామినెన్స్లో ఉంది. అరే రే ఇక్కడ మనం ఏం చేయలేం, మన వ్యాపారం ఇక్కడ కొనసాగదంటే ఈ డచ్ వాళ్ళు తూర్పు తీర ప్రాంతానికి చేరుకుంటారనమాట. అలా చేరుకున్నదే మచిలీపట్నం, పులికాట్ ఇలాంటి చాలా ప్రాంతాల్లో ఆల్రెడీ పోర్చుగీస్ డామినెంట్ ప్లేసెస్ కొన్ని ఉన్నాయి ఏది వెస్టర్న్ కోస్ట్లో. సో ఇప్పుడు డచ్ వచ్చి ఏం చేశారంటే ఈస్టర్న్ కోస్ట్లో వాళ్ళ స్థావరాలను ఏర్పరచుకోవడం స్టార్ట్ చేశారు. ఈస్టర్న్ కోస్ట్లో మనకున్నది ఏంటి? ఆంధ్రప్రదేశ్. సో ఇప్పుడు డచ్ ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయ్యారు. అర్థమైందండి? పోర్చుగీస్ వాళ్ళకంటే 100 సంవత్సరాల ముందు వచ్చినా కానీ వాళ్ళ ఫ్యాక్టరీస్ని ఎస్టాబ్లిష్ చేయడంలో డచ్ ముందుండి పేరు ఆంధ్రప్రదేశ్. అందుకే ఇండియన్ హిస్టరీ చదువుతున్నప్పుడు డచ్ ఫస్ట్ కాదండి, పోర్చుగీస్ ఫస్ట్. కానీ ఏపీ హిస్టరీ చదువుతున్నప్పుడు డచ్చే ఫస్ట్. సో ఇప్పుడు డచ్ వచ్చేసారు ఇండియాకి. సో ఈస్ట్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి వాళ్ళు పలు ప్రాంతాలను ఎస్టాబ్లిష్ చేసుకుని పలు రాజుల దగ్గర పర్మిషన్ తీసుకొని ఎలాగైనా కానీ వాళ్ళ స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారనమాట. అలా స్థావరాలు ఏర్పాటు చేసుకుంటూ ఎక్కడెక్కడ ఏర్పాటు చేసుకున్నారు? పలు ప్రాంతాల్లో, ముఖ్యంగా ఇంటీరియర్ రీజన్స్లోను, పోర్ట్ రీజన్స్లోను ముఖ్యంగా వాళ్ళు అంటే టెక్స్టైల్స్ నమ్ముకున్నారు. అవునా? ఎందుకంటే పోర్చుగీస్ నమ్ముకుంది స్పైస్, ఓకేనా, కేరళ నుంచి. ఇక్కడ వీళ్ళు టెక్స్టైల్స్, ఇతర హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్, ఇంకా డైమండ్ మైన్ అన్నిటిని నమ్ముకునేసి తూర్పు తీర ప్రాంతంలో ముఖ్యంగా ప్రత్యేకంగా ఆంధ్ర. ఎందుకు సార్ ఆంధ్ర అంటున్నారంటే, సో ఇక్కడ పులికాట్ ఏదైతే ఉంటుందో అది చాలా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ పులికాట్ అనేది ఫస్ట్ క్యాపిటల్ ఆఫ్ డచ్గా నిలిచింది ఇండియాలో డచ్ పరిపాలనకు హెడ్ క్వార్టర్స్గా నిలిచింది ఏంటి? మన యొక్క సోకాల్డ్ పులికాట్. ఇది మాత్రమే కాకుండా పలు ప్లేసెస్లో వాళ్ళు సెంటర్ స్థాపించారు. నిజాంపట్నం, మచిలీపట్నం, పాలకొల్లు, జగ్గరి నాయక పేటన వస్తుంది, అది ఏమీ లేదు మీ కర్నూలుకి ఇంకో పేరు అనమాట, భీమునిపట్నం, ఇంకా గోల్కొండ కానీ నాగులవంచ కానీ ఈ ప్రాంతం ఇంటీరియర్ ప్రాంతాలు కూడా వాళ్ళ స్థావరాలు ఉన్నాయి. మోస్ట్లీ గోల్కొండ వాళ్ళతో మంచి రిలేషన్షిప్లో ఉన్నారనేది ఇక్కడ మీకు అర్థమైపోతుంది. ఇంటీరియర్లో కూడా వాళ్ళు చాలా అద్భుతమైన ట్రేడ్ అయితే కొనసాగించారు. కాకపోతే తర్వాత తరానికి ఏంటంటే ఈ పులికాట్ అనేది సేఫ్ గార్డ్ చేయలేకపోయారు. ఎందుకంటే ఆకలి, అక్కడ ఫెమైన్ ఎక్కువ, రాయలసీమ ప్రాంతానికి దగ్గరలో ఉంటుంది కదా, కరువు ఎక్కువ వస్తే తుఫాన్లు వస్తే భయంకరమైన దాడులు వస్తాయి. సో ఇవన్నీ ఉంటే అన్సేఫ్గా మారింది. సో అప్పుడు ఏంటంటే తమిళనాడులో ఉండే నాగపట్నానికి వాళ్ళు క్యాపిటల్ షిఫ్ట్ చేస్తారు. తర్వాత బ్రిటిషర్స్తో ఫస్ట్ ఏంటి పోర్చుగల్కి వీళ్ళకి పడలేదు. తర్వాత ఇండియా మొత్తం డామినేట్ అయింది ఎవరు? బ్రిటిష్. సో ఇప్పుడు బ్రిటిష్కి డచ్కి కూడా పడలేదు. ఓకేనా? అది దానికి వేరే స్టోరీస్ ఉన్నాయి. మైసూర్ మహారాజా, అక్కడి నుంచి హైదర్ అలీ స్టోరీస్ ఉంటాయి, అవన్నీ కూడా తెలుసుకుంటారు మీరు. ఓకే, అది మనం ఏపీ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ చదివేటప్పుడు అక్కడ తెలుసుకుంటారు. ఏపీ హిస్టరీ కాబట్టి అంత డెప్త్ వెళ్ళట్లేదు నేను. ఐఎమ్ స్టికింగ్ అంటూ దిస్ ప్లేస్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే తర్వాత సదర్న్ నాగపట్నానికి షిఫ్ట్ అవుతారు. ఆ నాగపట్నంలో కూడా ఏంటంటే 1825లో ఒక ట్రీటీ సైన్ చేస్తారు, ఆంగ్లో డచ్ ట్రీటీని. అంతటితో అక్కడ కూడా సమాప్తమయ్యి చాలా వరకు వాళ్ళ ప్రాంతం అంతా కూడా పోతుందన్నమాట. ఇలా వీళ్ళు ఏంటంటే అక్కడి నుంచి ఏంటంటే దే షిఫ్ట్. సరే సార్ అటు వెళ్ళిపోయినారా అంటే లేదు. ఎప్పుడైతే తూర్పు తీర ప్రాంతంలో వాళ్ళ స్థావరాన్ని నిలబెట్టుకోలేకపోయారో చాలా వరకు డచ్ అంతా కూడా వాళ్ళ వ్యాపారం అంతా కూడా జకార్తా అంటే ఏంటి, ఇండోనేషియా నుంచి స్పైస్ ట్రేడ్, ఇతర ట్రేడ్ అంతా కూడా కొనసాగించారు. సో ఇండియాలో తూర్పు తీర ప్రాంతం ఉన్నది, దానికి దగ్గరగా ఉన్న ఇటు పక్క జకార్తా, ఇండోనేషియా, అక్కడి నుంచి మలాక్కా ఇలాంటి ప్రాంతాల నుంచి వాళ్ళ ట్రేడ్ అనేది కొనసాగించుకున్నారు. సో ఇక్కడ చూడండి ముఖ్యమైన స్థావరాలు ఏదైతే మన యొక్క సో కాల్డ్ డచ్ యొక్క స్థావరాలు ఇండియాలో ఏవేవి అనేది మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. బాలాసోర్ ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్సురా వస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చిన్సురా అనేది బ్రిటిషర్ చేతిలో వీళ్ళు ఓడిపోయి చివరి యుద్ధం అని చెప్పుకోవచ్చు. 1759లో దారుణంగా ఓడిపోతారు. కథ మళ్ళీ చెప్తాను, అక్కడ మీకు అర్థమవుతుంది. చాలా స్టోరీస్ ఉన్నాయండి. ఇండియన్ హిస్టరీ అయితే నేను చెప్పడానికి స్టోరీలు సరిపోవు, గంటలు క్లాసెస్ చెప్పుకుంటూ ఉండొచ్చు. బట్ అలా కాదు, మనకి ఎగ్జామ్కి ఏది కావాలో అది మీకు నోట్స్, అందుకే చెప్తున్నాను నోట్స్ చాలా సింప్లిఫైడ్గా ఇస్తాను. కాకపోతే కంటెంట్ మన క్లాస్లో ఎక్కువే ఉంటారు మీరు, అందుకే మీకు అర్థమవుతుంది సబ్జెక్ట్. సరే, సో ఇక్కడ చూడండి డార్క్ ఇండికేషన్ వచ్చేసి ఫోర్ట్, ఎల్లో అంటే క్యాపిటల్ కాలనీ, డచ్ ఇన్ఫ్లుయెన్స్ ప్రాంతాలు అనమాట, ట్రేడ్ ఇవన్నీ చేశారు. సో ఇక్కడ మీకు అర్థమవుతుంది. చూడండి ఇది చూడండి, చిన్సురా అనేది ఒక హెడ్ క్వార్టర్స్ యాక్ట్ అయింది. తర్వాత ఏంది పిప్లి, బాలాసోర్ ఇవన్నీ కూడా, అలాగే పాట్నా ఈ ప్రాంతాల్లో కూడా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉన్నింది. మన ఆంధ్రాకి ఎగ్జామ్ కావాలి కాబట్టి ఏపీ హిస్టరీ కాబట్టి ఇక్కడికి వద్దాం. భీమునిపట్నం ఆంధ్రాలో చూడండి ఏ ప్రాంతం వరకు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉందో, చాలా మ్యాక్సిమం ప్రాంతాలకు ఇన్ఫ్లుయెన్స్ ఉందా లేదా, దట్ ఈస్ వాట్. సో ఇక్కడ భీమునిపట్నం, జగ్గర్ నాయకపురం, ఏదో జగ్గర్ నాయకపురం కొత్తది అనుకోకండి, సింపుల్ కాకినాడే అది, వాళ్ళు అలా ఇచ్చారు. సో అలావన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. పాలకొల్లు, మచిలీపట్నము, పేటపల్లి, తర్వాత దక్షత పోవన, సో ఇవన్నీ కూడా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటున్న ప్రాంతాలు. తర్వాత నాగుల వంచ కానీ గోల్కొండ,
తర్వాత ఏంటంటే పులికాట్ అనేది ఇంపార్టెంట్ క్యాపిటల్గా అనేది యాక్ట్ అయింది. తర్వాత సదర్న్ మోస్ట్ పార్ట్లో ఇవి తెలుసుకోండి చాలు, మనకి ఆంధ్ర హిస్టరీ కాబట్టి ఆంధ్రాలో ముఖ్యమైనవి చెప్పేశాను. తర్వాత షద్రాస్ అని, తర్వాత తెంగనపట్నం కానీ, పోర్ట్నోవా కానీ, నాగపట్నం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. తర్వాత వచ్చిన టూటికోరిన్, కాలిపెట్టించి, సో ఇవన్నీ కూడా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ప్లేస్. ఇంకా చూసుకున్నారంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ప్లేస్లో ఇది మర్చిపోకూడదు మీరు చాలా, కింగ్డమ్ ఆఫ్ క్యాండీ, మన యొక్క శ్రీలంక ఏదైతే ఉందో అది డచ్ ఇన్ఫ్లుయెన్స్లో మ్యాక్సిమం వచ్చేసి ఉన్నిందనమాట. సో ఇదండి ఈస్టర్న్ మోస్ట్. వెస్టర్న్ మోస్ట్లో ఏం తీసుకున్నారంటే ఇక్కడ ఈ ప్రాంతంలో గల్ఫ్ ఆఫ్ క్యాంబే, సూరత్లో కూడా వాళ్ళ స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. ఐ హ్యాడ్ బీన్ స్టేడ్ ఇన్ సూరత్ ఫర్ లాంగ్ డేస్, సో అందువల్ల అక్కడ నాకు ఐడియా ఉంది. వాళ్ళ ఫోర్ట్ కానీ ఇవన్నీ కూడా నేను విజిట్ చేస్తున్నాను పర్సనల్గా. దట్ ఈస్ అ బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. తర్వాత వెంగూర్లో కానీ బ్యాసెల్లూరు, కెననూరు, కొచ్చిను, క్విలాను, ఇవన్నీ కూడా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటున్న ప్రాంతాలు. ఇప్పుడు చూడండి, మీరు ఇంకా మనము సబ్జెక్టే కంప్లీట్ చేయాల, ఒక థియరీ చదవాల, కానీ మనకేంటంటే సబ్జెక్ట్ ముక్కాలు భాగం అయిపోయిందనమాట. అంటే ఏంటి, మీకు అర్థమైపోయి ఉంటుంది సబ్జెక్ట్ అనేది. సో దట్ ఈస్ త్రూ ఇమేజ్ లెర్నింగ్ ఇప్పుడు మనం కొనసాగిస్తాం. సో ఇక్కడ ఇమేజ్ చూసారా, ఇది పులికాట్ లేక్. ఓకేనా, పులికాట్ లేక్ దగ్గర ఉన్న వాళ్ళ ఫోర్ట్ గ్యాలరియా అని అంటారు. ఐ విల్ షో లైవ్ లొకేషన్ కూడా చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. తర్వాత ఇదంతా కూడా ఫోర్టు, డచ్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ప్రాంతాలు, వాళ్ళ కన్స్ట్రక్షన్స్ ఎలా చేస్తూ ఉన్నారు, వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటానికి ఎంత తెలివిగా ఉన్నారు అనే స్టోరీస్ అంతా కూడా ఇది. సో మొత్తానికి ఏంటంటే డచ్ స్టోరీ ఇదండి. సో ఇప్పుడు ఆంధ్రాలో డచ్ స్టోరీకి మనకి ఒక ఐడియా వచ్చి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇన్డెప్త్గా వచ్చేసి థియరటికల్గా అనేది మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం. సో ఇప్పుడు మీకు క్లియర్గా ఒక కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు మన క్లాసెస్ నచ్చాయి అంటే తప్పకుండా మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం, ఒక లైక్ కొట్టడం, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం, తర్వాత మనం ఇంకా కూడా మరింత కంటెంట్ అనేది మేక్ చేయడానికి హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన ఇండియాలో ఇంటర్నేషనల్ ట్రేడ్ ఎలా జరిగింది అనేది మనం తెలుసుకోబోతున్నాం. సో ఆల్రెడీ నేను మీకు చెప్పేస్తున్నాం కదండి, ఒక ఇమేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అదేనండి మనం థియరీలో చూడబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏన్షియంట్ ఆంధ్రాస్. సో చూడండి, పురాతన కాలంలో ఏన్షియంట్ ఆంధ్రాస్ అంతా కూడా ఎవరితో ట్రేడ్ చేశారు, రోమన్లతో ట్రేడ్ చేశారు. వాళ్ళు ఇచ్చిన కాయిన్స్ ఇవన్నీ కూడా మనకి దొరికాయి. ఇక్ష్వాకుల టైంలో అవన్నీ కూడా ఆ క్లాసెస్ వింటున్నారని మీకు అర్థం, పేర్లు రన్ అవుతుంది కాబట్టి తెలుస్తుంది. తర్వాత ఏంటి, అక్కడి నుంచి ఏంటి మనకి ల్యాండ్ అండ్ సీ రూట్. రోమన్స్తో ఎలా ట్రేడ్ చేశారు, ఒక భూభాగంతోనైనా లేదు, ఒక ల్యాండ్ రూట్తోనూ ట్రేడ్ చేసాము, సీ రూట్తోనూ ట్రేడ్ చేసాం. కాకపోతే మెల్లమెల్లగా ఏమైంది, యూరోపియన్స్ ట్రేడ్లోకి వచ్చారు. సో యూరోపియన్స్ ట్రేడ్ చేయడానికి మార్గం ఏంటి, సో ఫర్ యూరోప్ ట్రేడ్ రూట్ ఏంటి, వాళ్ళు యూరోప్ నుంచి కాన్స్టాంటినోపుల్ వచ్చారు. కాన్స్టాంటినోపుల్ నుంచి ఎక్కడికి వచ్చారు, మిడిల్ ఈస్ట్ అంటే ఏంటి మనకు తెలుసు కదండి. సో ఆ కంట్రీస్ అక్కడికి వచ్చారు. తర్వాత సెంట్రల్ ఏషియాకి వచ్చారు. సెంట్రల్ ఏషియా నుంచి ఇండియాకి అనేది చేరుకున్నారనమాట. సో ఇలా వాళ్ళు ఆ మార్గం. సో ఇదేమీ కాదు, ఇక్కడ నేను మీకు ఆల్రెడీ చెప్పిన క్లాసే. ఇక్కడ చూసారా, సో ఇక్కడ యూరోప్లో ఏంటి బైజాంటిన్ అంటే కాన్స్టాంటినోపుల్, అక్కడ కాన్స్టాంటినోపుల్ నుంచి ఇది మిడిల్ ఈస్ట్, అక్కడి నుంచి సెంట్రల్ ఏషియా, అక్కడి నుంచి ఇండియా అనమాట. సో ఇది సెంట్రల్ ఏషియా వస్తుంది, ఇండియా. ఇలాంటి ఒక ట్రేడ్ రూట్ అనేది ఎన్నుకొని వాళ్ళు వ్యాపారం అనేది కొనసాగిస్తూ వచ్చారు. ఇప్పుడు యూరోపియన్లు ముందు పురాతన కాలంలో అని చెప్పొచ్చు, లేదంటే అంతకుముందు కాలంలో చెప్పొచ్చు, ఎలాంటి ఒక ట్రేడ్ రూట్ అనేసి రోమన్లు వీళ్ళందరూ కూడా. తర్వాత ఏమైంది, ఆఫ్టర్ ద 7th century ఏంటి, అరబ్లు అనేవాళ్ళు ఇక్కడ డామినెంట్ అయిపోయారు. రోమన్లు అనేది ఏంటి 7వ శతాబ్దం ముందు వరకు రోమన్లు డామినెంట్లో ఉన్నారు మన ఇండియాతో ట్రేడ్లో. తర్వాత వ్యాపారంలో వచ్చేసి అరబ్లు డామినెంట్గా ఉన్నారు. ఇప్పటివరకు సంతోషమే, ప్రాబ్లం లేదు. అరబులతో లింక్ పెట్టుకొని యూరోపియన్లో ఉన్న దేశాలన్నీ కూడా కావాల్సిన ప్రొడక్ట్స్ అనేది పొందుతూ ఉన్నారు. కాకపోతే ఇదంతా కాదు, 1453 మర్చిపోలేని ఒక సంవత్సరం అండి. ఎందుకంటే క్రిస్టియన్ అండ్ ఇస్లామిక్ వార్ఫేర్ అనేది చాలా భయంకరంగా అతి దారుణంగా స్టార్ట్ అయింది 1453వ సంవత్సరం అనమాట. ఎందుకు సార్ ఈ పర్టికులర్ చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోవాలి కొన్ని విషయాలు. ఎలాగంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ వార్ జరిగిందని మనం చెప్తామే, కానీ అంతకంటే ముందే అతి క్రూరమైన కిరాతనమైన అంటే మతాన్ని పెట్టుకొని జరిగిన యుద్ధం అనేది 1453లో జరిగింది. ఏం జరిగింది అనేది మనం ఫస్ట్ సింపుల్ చూస్తాం. ఒకవైపు క్రిస్టియన్స్, ఒకవైపు ముస్లిమ్స్, అంటే ముస్లిం రాజ్యాలు, క్రిస్టియన్ రాజ్యాలు, ఈ రెండూ కూడా యుద్ధం చేసుకున్నాయి. సో మనమే యుద్ధాల్లోకి వెళ్ళట్లేదు, మన ఏపీ హిస్టరీ కాబట్టి దారి తప్పకూడదు, ఇక్కడే ఉందాం. సో ఇక్కడ చూడండి, ఇందులో ఏంటంటే ఈ కాన్స్టాంటినోపుల్ ఏదైతే ఉందో అది టర్క్ చేతిలో ఓడిపోయారు అనమాట. అంతమందికి ఏంటి, అది ఒక న్యూట్రల్ ప్లేస్గా ఒక ట్రేడ్ పాత్గా ఉంది. కానీ టర్క్లు కూడా ఏంటంటే ఒక ఇస్లామిక్ పీపులే కాబట్టి అక్కడ ఏంటంటే ఈ కాన్స్టాంటినోపుల్ అని టర్క్స్ చేతిలో ఓడిపోయింది. ఒటోమన్ ఎంపైర్ అనేది అప్పుడు అతిపెద్ద కింగ్డమ్గా ఎంపైర్గా అనేది ఏర్పడింది అనమాట. తర్వాత తీసుకున్నామంటే ఈ యొక్క బైజాంటిన్ ఎంపైర్ అయితే ఎంతకాలం నుంచి పరిపాలిస్తూ వచ్చిందో అది దెబ్బతో కూడా ఫసక్, అంటే అక్కడికి బైజాంటిన్ ఎంపైర్ కూడా అంటే పడిపోయింది అనమాట. సో అది పడిపోయిన తర్వాత ఏం జరిగింది అంటే ఈ యొక్క సో కాల్డ్ టర్క్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఈస్ట్ యూరోపు వీళ్ళతో మోనోపొలి, అంటే మేము చెప్పిందే చట్టం, మేము చెప్పింది మీరు ఫాలో అవ్వాలి, మీకు నచ్చిందంతా ఇక్కడ పనికిరాదు నాయన అన్నట్టు వాళ్ళు టర్క్స్ అనేది కూర్చున్నారు.
సో కూర్చోవడం వల్ల ఏమైపోయింది, ఇక ట్రేడ్ అనేది మా మాట ప్రకారం నడవాలి. సో అందుకోసమే అంటే ఈ టర్క్స్, అరబ్స్ ఎవరైతే ఉన్నారో ఇక యూరోపియన్ని మా దేశం గుండా మేము పంపిము, అవునా కదా. ట్రేడ్కి ఈ రూట్ని మేము ఒప్పుకోము, ఎప్పటికీ ఒప్పుకోము. సో మీరు రూటు మార్చాలి, రూటు మారింది. సో అందుకోసం ఏం చేశారంటే యూరోపియన్స్ అంతా కూడా చాలా వరకు ట్రేడ్ విత్ ఇండియా. ఇప్పుడేంటి, ఎలాగైనా ట్రేడ్ ఇండియాతో చేయాలి. ఈ 15వ శతాబ్దంలో ఇప్పుడు మనకి ఉన్న రూట్ ఏదైతే ఉందో కాన్స్టాంటినోపుల్ పోయింది, అటు రాలేము. సో వాళ్ళేంటి, ఏదైనా కానీ ఆల్టర్నేటివ్ రూట్ ఎతకాలని చూశారు. ఆల్రెడీ మెడిటేరియన్ సీలో కూడా బ్లాకేడ్ జరిగిపోయింది. అంటే ఈ రెడ్ సీకున్న మార్గం అని చెప్పాను కదా, అదో ఇది, ఈ 2 మార్గాలు. సో వాళ్ళకి అన్సేఫ్ అయిపోద్ది ఈ రెడ్ సీ గుండా రావడం కానీ, ఈ రూట్ కానీ, ఈ 2 కూడా ఏంటి అతిపెద్ద అడ్డంకి అయిపోయింది. సో ఇక్కడితో ఏంటంటే ఇట్ హ్యాడ్ బికమ్ ఏ బిగ్ ప్రాబ్లం ఫర్ అవర్ యూరోపియన్ కంట్రీస్. సో ఎప్పుడైతే ఇది యూరోపియన్ కంట్రీస్కి ప్రాబ్లంగా మారిందో సో ఇక తగ్గేదే లేదు, అవునా. సో తర్వాత జరిగింది ఏంటి, అదే మనం ఇప్పుడు చదివే కాన్సెప్ట్ అనమాట. మీకు చెప్పిందంతా ఒక ఫ్లోలో ఇమేజ్లో చెప్పేసా కాబట్టి మీకు ఐడియా ఉండిపోద్ది సబ్జెక్ట్కి. కానీ థియరీ అనే విషయాన్ని, క్లాస్ నోట్స్ అనే విషయంలో ఏంటంటే మీకు కంటెంట్ కావాలి, అవునా. ఆ కంటెంట్ ఇప్పుడు చూపిస్తా చూడండి. 15-16వ శతాబ్దంలో ఏం జరిగింది, యూరోపియన్ కంట్రీస్ ఏం చేశాయి, అందులో పవర్ఫుల్ కంట్రీలు ఏవి, ఏంటి స్టోరీ అనేది మనం వస్తున్నాం. అందులో ముఖ్యంగా ఏంటంటే పోర్చుగల్, స్పెయిన్, ఇవి ప్రపంచంలోనే సూపర్ పవర్స్గా ఉన్నాయి. ఇప్పుడు సూపర్ పవర్ అంటే ఏం చెప్తాము, యుఎస్, రష్యా ఇవి అంటున్నామా లేదా. ఒకప్పుడు బ్రిటన్, వరల్డ్లో సూపర్ పవర్ అంటే బ్రిటన్. కానీ అంతకంటే ముందు ఉన్నారు పోర్చుగల్, స్పెయిన్, వీళ్ళు. అందుకనే మీరు తీసుకున్నారనుకోండి లాటిన్ అమెరికన్ కంట్రీస్, అమెరికా సౌత్లో ఉంటాయి చూసారా, ఆ సౌత్ అమెరికన్ కంట్రీస్ అంతా కూడా, అవన్నీ కూడా ఎవరి కంట్రోల్ ఉన్నాయి, పోర్చుగల్, స్పెయిన్, వీటి కంట్రోల్ ఉన్నాయి, అవునా. సో తర్వాత నేవల్ సుప్రీం పవర్ వల్ల బ్రిటిష్ చాలా పవర్ఫుల్ అయిపోయాయి. కానీ అంతకుముందు బ్రిటిష్ కంటే ముందే ఈ పోర్చుగల్, స్పెయిన్ చాలా పవర్ఫుల్గా ఎన్నో దేశాలను వాళ్ళ చేతిలో గుప్పెట్లో పెట్టుకొని పరిపాలిస్తూ వచ్చారు. అందుకే వీళ్ళిద్దరు కూడా పవర్ఫుల్ కంట్రీస్గా ఉన్నారు. సో అలాగే అంటే ఈ పోర్చుగీస్లో ఒక పరిపాలకుడు ఉన్నాడు, అతని పేరు జాన్ II. అదే టైం ప్రిన్స్ హెన్రీ, అంటే దానికి కొద్దిగా ముందు ప్రిన్స్ హెన్రీ అంటే వాయేజర్ అంటారు. అంటే ఇతను ఒక ట్రావెలర్ అనమాట. అంటే ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాడు, అంటే కొత్త ప్రాంతాలను, కొత్త దేశాలను ఎక్స్ప్లోర్ చేసి తనకు కావాల్సిన ఆ దేశానికి అభివృద్ధి కావాల్సిన విషయాలన్నీ దొరుకుతాయి లేదని వెతుకుతూ వేటాడుతూ ఉంటాడనమాట. అలాంటప్పుడు అలాగే జాన్ II ఉన్నప్పుడు అంటే ఎక్స్ప్లోరేషన్ స్టార్ట్ అయింది. ఇదే సమయంలోనే అక్కడ ఏదైతే మన కాన్స్టాంటినోపుల్ ఉందో అక్కడ కూడా పవర్ లాస్ జరిగింది. సో ఈ 2 హ్యాండ్ ఇన్ హ్యాండ్, అంటే ఇక్కడ తెలివైన వారు వస్తున్నారు, సముద్ర మార్గాన్ని ఛేదించే వాళ్ళు వస్తున్నారు, అందులో ఉన్న చాలా దూర ప్రాంతాలను కనుగొనడంలో ఇంట్రెస్ట్ అయిన ప్రిన్స్ హెన్రీ ఉన్నారు. వీళ్ళు ఎక్స్ప్లోరేషన్ స్టార్ట్ చేశారు. ఈ జాన్ II కింగ్ ఉన్నారు కదా, సో అవకాశం ఇచ్చాడు అందరికీ కూడా, ఇక వెళ్ళండి మీరు, సో వెళ్ళి ఇక కొత్త ప్రాంతాలను కనుగొండి అనేసి. ఈ నావిగేటర్ అయిన ప్రిన్స్ హెన్రీ ఎన్నో విషయాలు నావిగేషన్లో కనుక్కున్నాడు, తన పుస్తకాల్లో రాశారు. ఇది వాళ్ళలో ఉంటున్న ట్రావెలర్స్కి ఇంట్రెస్ట్ చేసింది, అవునా. సో మిగతా వాళ్ళు కూడా నేను పోతాను, నేను వెళ్తాను, నేను చూస్తాను, ఇంకా అద్భుతమైన విషయాలు కనుగొంటాను, మన దేశానికి, మన ప్రపంచానికి ఇంకా మనం పవర్ఫుల్ అవుదాము అని చూపించడానికి రెడీగా ఉన్నారు ఈ పర్సన్స్ అనమాట. సో ఈ పర్సన్స్ ఇంత పవర్ఫుల్గా ఉన్న వెంటనే సో ఇది అవకాశంగా తీసుకునేసి సో మిగతా ట్రావెలర్స్ కూడా స్టార్ట్ చేశారు. సో అలాగే ఏంటంటే ఇక్కడ అందరూ కూడా ఆఫ్రికాను దాటుకుని వచ్చారా. సో అందుకే మ్యాప్ ఎందుకే సో ఈ లిస్బన్ నుంచి, ఈ పోర్చుగల్ లిస్బన్ నుంచి అందరూ వస్తారు. ఇక్కడ ఈ గుడ్ హోప్ అని రాశారు చూసారా, కేప్ ఆఫ్ గుడ్ హోప్, సౌత్ అమెరికా దగ్గర. దాని పేరు ఏంటంటే కేప్ ఆఫ్ స్ట్రోమ్స్ అనమాట. అంతకుముందు ఏముండింది, స్ట్రోమ్స్. అంటే ఈ ప్రాంతంలో తుఫాన్లు ఎక్కువగా ఉంటాయండి. ఇక్కడ యాక్చువల్గా జాగ్రఫికల్గా చెప్పాలంటే కోల్డ్ కరెంటు, వామ్ కరెంటు అవన్నీ కూడా జాయినింగ్ ప్లేస్ ఉంటుంది. అవన్నీ మనం అంత డెప్త్ వెళ్ళొద్దు, మళ్ళీ అదొక హెడ్డెక్ అయిపోద్ది, మీకు జాగ్రఫీ చెప్తే అర్థమవుతుంది. సో కాకపోతే ఏంటంటే స్ట్రోమ్స్ చాలా వరకు అతిపెద్ద తుఫాన్లు, భయంకరమైన తుఫాన్లు, అలా చుట్టుతున్న గాళ్ళు అన్నీ కూడా షిప్స్ని ముంచేస్తుంది అనమాట. దీన్ని దాటి పోలేకపోయింది. వాళ్ళ పడవలు ఎంత తెలివి, ఎంత ఇదిగా ఉన్నా కానీ దాన్ని దాటలేకపోయింది. రాజుకు చాలా బాధ. అరే మనం ఇండియాని కనుక్కుందాము, ట్రేడ్ చేద్దాం అనుకుంటా అంటే కూడా మార్గం కుదరట్లేదు, అవకాశం కుదరట్లేదు, ఇది చాలా చిరాగ్గా ఉందనేసి వాళ్ళు తెగ ఫీల్ అయిపోతున్నారు. అలా ఫీల్ అవుతున్నప్పుడు ఏంటంటే ఇక ఇలా కాదు, మనము చెడులో కూడా మంచిని ఎత్తుక్కోవాలంటారు కదండి. లైఫ్ ఈజ్ అ బ్యూటిఫుల్ థింగ్ అండి. ఇక నథింగ్ ఈజ్ బ్యాడ్, నథింగ్ ఈజ్ హార్డ్, నథింగ్ ఈజ్ ఈజీ, ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ పర్స్పెక్టివ్స్. వి జస్ట్ వెయిట్ అండ్ క్లిక్ టు దట్ టైం, అంతే. ఆ అవకాశం వచ్చినప్పుడు, ఆ టైం వచ్చినప్పుడు యూ జస్ట్ మూవ్ ఆన్, అంతే. అలాగే కేప్ ఆఫ్ స్ట్రోమ్స్ అనేది
పేరు మార్చారు. ఆ జాన్ టూవే పేరు మార్చారు, కేప్ ఆఫ్ గుడ్ హోప్గా మార్చారు. అరే నన్న అదంతా లేదు, అదే మంచి, మనకు అవకాశం ఇస్తుంది, అదే ఒక మార్గాన్ని చూపిస్తుంది, మీరు వెళ్ళండి అన్న. సో ఈ మాట వినిన తర్వాత కొలంబస్ వచ్చాడు. అరే నేను రూట్ మార్చి వెళ్తా అనేసి ఈస్ట్ సైడ్ వెళ్ళాడు. ఈస్ట్ సైడ్ వెళ్తే ఇంకో రూట్, అంటే ఇటు నుంచి ఇటు కాకుండా ఇటు నుంచి చుట్టుకొని వస్తాను ప్రపంచాన్ని అనేసి ఇటు వెళ్తే అమెరికాని కనుక్కున్నాడు కొలంబస్. సో ఇదే అవకాశంగా అమెరికాని ఇండియా అనుకున్నాడు. అందుకే వెస్ట్ ఇండీస్ అని పేరు పెట్టారు. హిస్టరీ కానీ మనం చదువుతుంటే బీభత్సం అండి. సో అలాగే తర్వాత అమెరిగో వెస్పకి అనే అతను ఈ అమెరికాకి అమెరికా అనే పేరు కూడా రావడం జరిగింది. ఎందుకంటే ఇతను నెక్స్ట్ ఒరిజినల్ అమెరికాని కనుక్కుంటారనమాట. యాక్చువల్ కొలంబస్ వచ్చేసి సౌత్ ఆఫ్ అమెరికాకి సౌత్ సైడ్లో ఈ వెస్ట్ ఇండీస్ కొన్ని దీవులను కనుక్కుంటారు. కాకపోతే తర్వాత అమెరిగో వెస్పకి వచ్చేసి ఒరిజినల్ అమెరికాని కనుక్కుంటారు కాబట్టి అమెరికా అనే పేరు పెడతారు. ఇలా వీళ్ళకి పేరు వచ్చింది. ఇంకా ఇండియా ఎవరు కనుక్కుంటున్నారు, ఇక్కడ ఇండియాకి ఎవరు రాలేదే, అదే బాధ. సో అలాంటప్పుడు మన హీరో వచ్చారండి. సో ఇక్కడ కింగ్ మాన్యువల్ టైం అంటే జాన్ టూ వీళ్ళందరూ అయిపోయారు, వాళ్ళ అవకాశాలంతా అయిపోయాయి. తర్వాత కింగ్ మాన్యువల్ టూ వచ్చారు. సో అతను కూడా ఏంటంటే వాస్కో డి గామా అని పిలుస్తారు. అయ్యా నీకు కావాల్సిన షిప్, నీకు కావాల్సిన సపోర్టు అన్నీ నేను ఇస్తా, వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయి అంటే వాస్కో డి గామా ఇక నాకు తగ్గేదే లేదంటూ 17th May 1498 ఇండియాని చేరుకున్నాం. ఏం సార్ అన్సింపుల్గా ఏం చేశారు, అతను వచ్చిన స్టోరీ అని చెప్పలేదు, అది ఇండియన్ హిస్టరీలో చదువుతాం. ఇక్కడ ఏపీ హిస్టరీ కదా. సో ఏపీ హిస్టరీ అన్నప్పుడు వాట్ ఈస్ నెసరీ మనం కట్ షార్ట్గా నేర్చుకుంటున్నాం. సో 17th May 1498కి ఎలా చేరుకున్నా అంటే సో చాలా టఫ్ రూట్ అండి. సో ఇక్కడ నుంచి వచ్చేసి కేప్ ఆఫ్ గుడ్ హోప్ వచ్చేసి మడగాస్కర్ వచ్చి అక్కడి నుంచి మొజాంబిక్ వచ్చి అక్కడి నుంచి ఒక అరబ్ ట్రావెలర్ మీట్ అయ్యి అక్కడి నుంచి కలుసుకుంటూ సో కాల్డ్ ఇక్కడ క్యాలికట్ చూడండి మనకి సౌత్ ఇండియాలో కేరళలో ఉండే క్యాలికట్, అక్కడ పరిపాలించిన రాజు పేరు జామోరిన్. అక్కడికి చేరుకుంటారు మన వన్ అండ్ ఓన్లీ హీరో వాస్కో డి గామా. దీని ద్వారా ఏంటంటే ట్రేడ్ రూట్ అనేది కనుగొన్నాడు. సో ఇండియాకి రూట్ కనుక్కున్నారు. సో ఇప్పుడు ఏంటంటే నవ్ ఇట్ హ్యాడ్ బికమ్ ఏ ప్లేస్ టు ట్రేడ్ అనమాట. ఇలా పోర్చుగీస్ చేసి మన ఇండియాతో ట్రేడ్ రూట్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. బిజినెస్ బాగా జరుగుతుంది. 16వ శతాబ్దం వచ్చింది. 16వ శతాబ్దం అంటే 1500 నుంచి 1600 వరకు ఈ గ్యాప్లో వచ్చేసి అద్భుతమైన ట్రేడ్ చేశారు, బిజినెస్ చేశారు. ఇవన్నీ కూడా ఎవరికి జరుగుతూ ఉండింది, సో కాల్డ్ పోర్చుగీస్కి జరుగుతుంది. అలాంటప్పుడు ఏంటంటే ఇప్పుడు మన ఏపీ హిస్టరీలో ఫస్ట్ పర్సన్ మనం చదివేసి డచ్. ఈ క్లాస్ ఏంటి, డచ్ గురించి. సో డచ్ గురించి తెలుసుకోవాలి అంటే డచ్ ఎందుకు మన ఇండియాకి వచ్చారు, సో అది కూడా మీకు ఓవర్ రివ్యూ క్లాస్ అనేది అయిపోయింది కాబట్టి డైరెక్ట్గా కంటెంట్లోకి వెళ్ళిపోవచ్చు. సో ఆంధ్రప్రదేశ్లోకి డచ్ ఎలా వచ్చారు, ఏం చేశారు అనేది మనము ఇప్పుడు ఈ వీడియోలో చూడబోయేది లేదు. నెక్స్ట్ క్లాస్లో నేను మీకు చెప్తాను, డోంట్ వరీ. ఎందుకంటే డచ్ వరకు ఏంటంటే ఒక సపరేట్ వీడియో అనేది చేస్తాను. సో దాని ద్వారా మీకు ఏంటంటే క్లియర్ కంటెంట్ అనేది అర్థమైపోతుంది. సో ఇప్పుడు మీకు ఏంటంటే సో యూరోపియన్స్ ఎలా వచ్చారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ స్టోరీ, ఇమేజ్ పాయింట్ ఆఫ్ స్టోరీ ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా అర్థమైంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ అది కూడా చెప్పాను మీకు 30 minutes 1 hour క్లాస్ అయిపోతుంది. సో ఐ మన మేక్ ద క్లాస్ టు 25 to 45 minutes. ఈ మధ్య గ్యాప్లోనే నేను క్లాసెస్ మెయింటైన్ చేద్దాం ఫిక్స్ అయ్యాను. సో అది విషయం. సో ఇప్పుడు మీకు అర్థమైంటుంది హౌ ద యూరోపియన్స్ కేమ్ ఇన్ టు ఇండియా అండ్ ఆంధ్ర అనేది ఓవర్ వ్యూగా అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం ఏంటంటే ఇన్డెప్త్గా అనేది వెళ్తాము. అంతకంటే ముందు ఇంకొక ఇది మీకు చెప్పాలన్నాను. సో అదేంటంటే సో చూడండి, యూరోపియన్స్ ఆంధ్రాలోకి వచ్చారని తెలిసామా. సో ఆ సీక్వెన్స్ మనం తెలుసుకున్నామంటే యూరోపియన్స్లో వచ్చేసి ఫస్ట్ డచ్ వచ్చారు, తర్వాత మనకి ఇంగ్లీష్, నెక్స్ట్ ఫ్రెంచ్, తర్వాత వచ్చేసి పోర్చుగీస్. సో వీళ్ళంతా కూడా వాళ్ళ స్థావరాలని ఆంధ్రాలో ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేశారు ప్రతి ఒక్కరి గురించి కూడా మనము తెలుసుకుంటాం అనమాట. వాళ్ళకి జరిగిన కాన్ఫ్లిక్ట్స్ కానీ వాళ్ళ కాన్ఫ్లిక్ట్స్లో ఎవరెవరు ఏ ప్రాంతాలను కోల్పోయారు, ఎలా వాళ్ళు ఆంధ్రాని విడిచి వెళ్ళారు, అలాగే ఆంధ్రాలో ఏ రాజు టైంలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ టైంలో ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్ ఎవరు, ప్రతి ఒక్క ఎలిమెంట్స్ అనేది మనము చక్కగా అనేది నీట్గా క్లియర్గా తెలుసుకుంటాము. సో ఇవన్నీ కూడా ఫర్దర్ క్లాసెస్లో మీకు క్లియర్గా చూస్తాం అనమాట. సో ఇది ఒక సీక్వెన్స్ ఆఫ్ సో కాల్డ్ యూరోపియన్స్ ఇన్ ఆంధ్ర అనమాట. సో థ్యాంక్ యూ గైస్. Thanks for watching. We'll be joining you in a next beautiful session. This is me SP Rajan signing off. Have a nice day. సో యూట్యూబ్లో అన్ని వీడియోస్ అనేది అప్లోడ్ చేయడానికి చాలా కష్టం. సో అందువలన అంటే కొన్ని వీడియోస్ సో మీకు ఐడియా వస్తుంది క్లాస్ గురించి. సో ఒక ఏన్షియంట్ నుంచి ఒక 10 వీడియోలు, మిడివల్ నుంచి ఒక మోడర్న్ నుంచి ఒక 10 వీడియోలు అప్లోడ్ చేస్తాను. అది కాకుండా మధ్యలో కొన్ని క్లాసెస్ అనేది అప్లోడ్ చేస్తాను. సో ఒక ఐడియా వస్తుంది. మిగిలిన కంప్లీట్ క్లాస్ ఇవన్నీ వస్తాను. నాకు కంప్లీట్ క్లాస్ కావాలి, ఇలా అద్భుతంగా ఫ్లో చార్ట్లో హ్యాండ్ రిటర్న్ నోట్స్ కావాలి, సో నాకు ఈజీగా ఉంటుంది చదువుకోవడానికి అని అనుకుంటున్న వారికి, అలాగే ఇమేజెస్ బ్యూటిఫుల్గా ఉన్నాయి కావాలి అనుకుంటున్న వాళ్ళు వచ్చేసి కోర్స్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు. అది మన యాప్లో ఉన్నాయి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. యూ క్యాన్ పర్చేస్ ఇట్ అనమాట. థ్యాంక్ యూ గైస్. దిస్ ఇస్ మీ SP Rajan సైనింగ్ ఆఫ్. హ్యావ్ అ నైస్ డే.